డ్యామ్ ఉందా, ఈయన ఎప్పుడో చెప్తాడు వ్యవసాయం చూద్దండి కానీ అలా కాన్సెప్ట్ అది. అందుకు రైతుకు వచ్చి ఇవ్వకూడదు, రైతు బాగుపడకూడదు, పేదవాడికి 5,000 నోట్లకి వెళ్ళకూడదు, అన్నమో రామచంద్రాన్ని అనుమతించాలి. ఈ పొడుగు చేతులు ఉన్నవాళ్ళు లేకపోతే ఈ డబ్బున్న వాళ్ళకి మాత్రం అవ్వాలి. చచ్చాలి ఏం బతుకోరాక. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈసీ మీదకు ఆక్షేపం తెలియజేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇది ధర్మం కాదు, నిష్పక్షపాతంగా ఉండాలి తప్ప ఒత్తిళ్ళకు లొంగి వాళ్ళు క్లీన్ రాస్తారు. మా ఫిర్యాదులు వచ్చాయి, అందుకే మేము ఇచ్చేయం. ఫిర్యాదు చేస్తుంటారు. ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదుల్లో ఎంత గ్రావిటీ ఉంది, ఆ చేయడం వల్ల ఎవరు నష్టపోతున్నారు, రాజకీయ లబ్ధాన్ని అవుతారా, ప్రజలకు ఇబ్బంది ఏమైనా పడుతున్నారా ఆలోచించుకోవాలి కదా. ఫిర్యాదు చేసేవాడికి ఎప్పుడు ఫిర్యాదు చేస్తుంటాడు, అది అర్థం అవట్లే. భగవంతుడు కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడు. భగవంతుడు కూడా, దేవుడు అనుకుంటున్నాడు కానీ దేవుడు తప్పు చేసిన చూస్తాడు, ఎప్పుడు కూడా పోతాడు. అందుకే చెప్పాను, ఈ పార్టీ తుడిచిపెట్టి పోద్ది ఎన్నికల తర్వాత. ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎవరు మాత్రం ఏ పేరు దర్శిస్తారు? అన్యాయం చేస్తారు పట్టుకొడితే. ఇప్పుడు కాకపోతే ఎన్నికల తర్వాత మళ్ళీ మేము అవసరం ఇస్తాము, లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత అవసరమైతే కోట్ల తీసుకొస్తాం ఇస్తాం. కానీ ఇవాళ 1వ తారీఖు పెన్షన్ వస్తే ఆ తల్లి, ఆ తాతకి, ఆ అక్కకి, ఆ తమ్ముడికి, ఆ అమ్మకి ఎంత ఊళ్ళో గౌరవం ఉంది, ఆ కుటుంబంలో ఎంత గౌరవం ఉంది. ఆ చేతి చూస్తే ఆ అమ్మ ఎంత ఆనందపడు, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ రైతుకు వచ్చి మదుపు వస్తే ఇంకో పంట వేసుకుని హాయిగా ఉంటాడు. విద్యార్థులకైతే చాలా ఇబ్బంది. ఫైనల్ స్టూడెంట్ ఆడుకునే స్టూడెంట్కి పరీక్షలు రావడే పరీక్షలు కూర్చోబెట్టి ప్రైవేట్ సంస్థలు అని అడిగారు. నేను చెప్పాను, మీరు కూడా ఇంప్రూవ్ అవ్వండి, వెళ్ళండి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి. దేవుడు ఏం పుట్టుకొచ్చాడు కానీ రాజకీయాల కంటే ఒక విలువ ఉండాలి, ఒక నైతికత ఉండాలి. అంటే ఎన్నికల కమిషన్ వచ్చి దీని మీద ఫిర్యాదు వాళ్ళే స్వయాన మొదలు పెడతానంటే సిఐడి కేసు బుక్ చేయమని చెప్పి. మరి దీనికి ఏం చెప్తుంది ఎన్నికల కమిషన్? ప్రజలు నీకు గందరగోళం సృష్టించడం తప్పు కదా. ఇలాంటి పనికి మనల్ని హ్యాండిల్ ఇస్తూ, అందుకే అన్నం తిన్నవాడు మనిషి అయితే ఎవడికి పని చేయడం. రాజకీయం కోసం ఏ గడ్డి అయినా, డబ్బుల కోసం ఏ గడ్డి గడిచినా ఇలాంటి ఈనాడు రామోజీరావు ఉంటే ఏ గడ్డి అయినా గడిచినవే. నీకు సమాజం పట్ల నీకు బాధ్యత లేదు. ప్రజల్ని ఇలాంటి యాడ్లు వేసి ఆందోళన సృష్టించకూడదు, నా ప్రజలు డబ్బులు ఇస్తే మాత్రం ఇలాంటి పనికి వాళ్ళు పని చేయకూడదు, ఇక ఇంగిదిగానం లేదు. ఎందుకు ఆఖరి దశలో ఇలాంటి కార్యక్రమాలు? మీ ఇద్దరికీ ఇష్టం, అతను ముఖ్యమంత్రి చేసుకుంటే ఎవరొస్తానంటే ప్రజలు రక్షిస్తే నువ్వు కాదు కదా, నీ తలలో దేశం వచ్చిన చంద్రబాబు రక్షిస్తారు. కురుకుపోయింది పూర్తిగా. ఇలాంటి ఆరోపణలు చేసి ఇలాంటి రాతలు రాస్తే మాత్రం అతను బయటికి ఆ ట్రైన్లు పెట్టుకొని లాగలేరు. న్యాయమైంది. అనంతరం వాడు చేసే పని అయితే డబ్బులు ఇస్తే ఏ డబ్బుకైనా గడ్డి గెలిచే పని అయితే ఈ పత్రికల ద్వారా ఏదైనా ప్రజాస్వామ్యం, ఏదైనా పత్రికా స్వేచ్ఛ. అందులో ఒక్క
ఒక్క సెంటెన్స్ వాస్తవం ఉందా యాడ్లో? ఫుల్ పేజీ అంటే ప్రజల్ని ఏ విధంగా పెడతాం ప్రయత్నం చేస్తారు? ఎవడి భూమి ఎవడు తీసుకోవడానికి ఎవడొక్కిది, ఎవడమ్మ సొమ్ము నాకు అర్థం అవట్లేదు. నేను మాట్లాడతాను చంద్రబాబు నాయుడు, ఎవడమ్మ సొమ్ము ఎవడమ్మ సొమ్ము ఈ భాష మాట్లాడచ్చా రాజకీయాల్లో? మేము అడుగుతున్నాం ఇవాళ ఈ పత్రికలు అధిపతుల్ని. ఎవడమ్మ సొమ్ము ఎవడమ్మ సొమ్ము ఎవడు తీసుకోవాలి, ఎవడ మొక్కుందయా? నీకేమైనా బుర్ర బుద్ధి ఉందా నీకు? నేను రాసిన వాళ్ళకి చెప్పండి. ఇలాంటి భాషల్ని వాడకూడదని నువ్వు హెచ్చరించవలసిన అవసరం లేదా? మీరు బతుకుతారా? చాచా అంత నిజంగా మాట్లాడుకునేంత దరిద్రమైన రాజకీయాలు ఎప్పుడు చూడలే ఈ 40 సంవత్సరాలు.